మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఏమన్నా కమిషన్లు తీసుకుంటున్నారా? ఎట్లయినా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చడంలో రేటు కట్టి రేటంత రెడ్ అయ్యిండు. ఆ తర్వాత ఈ ట్యాక్సు, ఆ ట్యాక్సు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ప్రొక్లైనర్లు నడుపుకునేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి, ప్రాజెక్టులు చేసేటోళ్ళ దగ్గర నుంచి, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ట్యాక్స్ వసూలు చేసి కేంద్రానికి పంపిస్తున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా కార్పొరేట్ కళాశాలలకు అప్పచెప్పినట్టు ఇవాళ మీరు కూడా ఏమన్నా మరి వాళ్ళందరి దగ్గర కూడా గంపగుత్తగా కమిషన్లు తీసుకొని మళ్ళీ ఇంకో కొత్త ట్యాక్స్ను కేంద్రానికి పంపించదలుచుకున్నారా? ఈ రోజు వరకు కూడా మీరు ఎందుకు ఒక నియంత్రణ చేస్తలేరు అని మేము అడుగుతున్నాం. విద్యా హక్కు చట్టం కింద స్కూల్ యూనిఫామ్సు, షూజు ఇలాంటివి కూడా ఏ పాఠశాలలో కూడా పాఠశాల యాజమాన్యం అమ్మద్దు. ఇది వినడానికి చిన్న విషయంలాగా కనిపించవచ్చు, కానీ చాలామంది తల్లిదండ్రులకు, కొన్ని వేల లక్షల మంది తల్లిదండ్రులకు 1000 రూపాయలకు బయట దొరికేటటువంటి యూనిఫాము, పిల్లలకు షూజు ఆయా పాఠశాలలలో 3000కు 4000కు పెట్టి కొనాలంటే వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదు. ఇది రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి